మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ క్రిస్మస్ శుభవేళ మీకును మీ కుటుంబాలకును మీ బంధువర్గాలందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వచనం. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిని మరణ ఛాయలలో కూరుకున్న వారిని వెలిగించుటకును ఆ మహా వాత్సల్యత మనలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను. యేసుక్రీస్తు ఈ లోకమునకు ఆయన అరుణోదయ దర్శనము కలుగు చేయుటకు వచ్చను. సూర్యుడు అస్తమించేటట్లుగా కాదండి, సూర్యుడు మరి దర్శనమిచ్చేటట్లుగా నీతి సూర్యుడై కొందరు సమాధానము లేని పాదాలుగాను, కొందరు చీకటిలో మరణ ఛాయల్లో కూరుకుపోయినటువంటి వారిని గాను వారిని వెలిగించుటకు మహావాత్సల్యతను కలుగు చేసి వాక్యం చెప్తున్నమాట. ఆయన వారికి అరుణోదయ దర్శనము అనుగ్రహించను. ఈరోజు యేసు ప్రభువారు అంటే మొక్కుబడిగా మొక్కు చెల్లించేటువంటి దేవుడు కాదు. ఈరోజు యేసు ప్రభువారు అంటే ఏదో ఇంటి ముందు ఒక ఇంటి పైన ఒక స్టార్ పెట్టి ఇంటిని అలంకరించుకునటమే కాదు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారి జీవితంలో అరుణోదయ దర్శనము అనుగ్రహించి ఉన్నారు. అది కలిగి ఉందా? ఇంకా సమాధానము లేని స్థితి ఉంది, ఇంకా చీకటిలో కూరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇంకనూ మీరు గమనించినట్లయితే మరణ ఛాయలలో అంటే జీవము లేనటువంటి చోట్లో ఉన్నారు. మీరు గమనించాలి. ఎవరికి అరుణోదయ దర్శనము కలుగుద్ది, ఎవరికి ఆయన దర్శనం ఇవ్వటానికి వచ్చి ఉన్నారనేది కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు వానికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలలో ఆరోగ్యము కలుగు చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడవలే గంతులు వేసినట్లుగా గంతులు వేయుదురు. చూసారా, ఇక్కడ నీతి సూర్యుడిగా ఉదయించెను, ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉన్నది. ఆయన క్రొవ్విన దూడ గంతులు వేసినట్లుగా మీరు ఆయన దగ్గరికి వచ్చి రక్షణలో ఆత్మీయతలో ఆ నీతి సూర్యుడు ఎవరి మీద ఉదయించుచున్నదో వారిలో కలిగేటువంటి నిబంధనలు దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. ఎవరి మీద ఆయన నీతి సూర్యుడు ఉదయిస్తాడంటే అయితే నా నామమందు భయభక్తులు గల వారి మీద. ఒకటి రక్షణ పొందుకొనడానికి మనం భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత రక్షణ పొందుకున్న తర్వాత భయభక్తులుగా వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి, అనారోగ్యములో నుండి రోగములోనికి ఆశ్చర్యకరమైన వెలుగుగా వాక్యము చెప్తున్నమాట. నీతి సూర్యుడు నీ మీద ఉదయించను. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి దర్శిస్తున్నాడు, ఎలా దర్శిస్తున్నాడు? ఈరోజు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము ప్రమాణ వాక్కును విచారించుడి, ఈ వాక్య ప్రకారముగా వారు బోధించిన ఎడల వారికి అరుణోదయ దర్శనము కలగొద్దు. ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మీరు ధర్మశాస్త్ర ప్రమాణపూర్వకముగా వాక్యమును విచారించుచు ఈ వాక్య ప్రకారంగా వారికి బోధించిన ఎడల ఇదిగో అరుణోదయ దర్శనము. అరుణోదయ దర్శనం ఎవరికి? వాక్యమును, దేవుని వాక్యం చెప్తున్న మాట ప్రతి మనిషికి చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న మాటలు వినుగాక. ఏం వినాలి? ఏమి ఎదుగుతున్నావు? ఏమి దేవుళ్ళు నువ్వు ఎదుగుతున్నావు? దేవుడు వాక్యం అనే ఉపదేశం, అంతేకాని
ఊరికి పిచ్చి 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 ఇవన్నీ కాదండి. ఎవరి మీద ఆయన దర్శనం, ఎవరి మీద ఆయన అరుణోదయ దర్శనము కలిగి ఉంటుందంటే ఇక్కడ చెప్తున్న మాట, ఈ వాక్య ప్రకారముగా బోధించాలి, ఈ వాక్య ప్రకారంగా అనుసరించాలి, ఈ వాక్య ప్రకారం అనే ఉపదేశముల చేత నువ్వు కట్టుకోగలిగితే ఆయన నీకు అరుణోదయ దర్శనము అనుగ్రహిస్తారు. అప్పుడు వారు ఎలా ఉంటారంటే క్రొవ్విన దూడవలె గంతులు వేస్తారని వాక్యం చెప్తున్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయము 71వ వచనాన్ని మనము చదువుతున్నాం. 71, 72లో మనం చదివితే, మన శత్రువుల నుండి మనలను దేశించు వారి యొద్దను చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేసెను. మొదటిగా శత్రువు ఎవరు? మనిషికి మనిషి శత్రువు కాదండి. మనిషికి మనిషికి మధ్యలో అపవాది అయిన సాతానుడి శత్రువు. ఒక మనిషిలో ప్రాణ ఆత్మ శరీరముల మధ్యలో శరీరేచ్ఛలు కలుగు చేసేది శత్రువు, అపవాది అయిన సాతానుడు. అందుకని పౌలు గారు అంటారు, ఇదిగో ఆత్మకు శరీరము, శరీరము ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉన్నది. మీరు ఆత్మచేతనే నడిపించబడాలి కానీ శరీరేచ్ఛల వలన కాదు. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి మాట, మన శత్రువుల నుండి, మన దేశించే వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగు చేయటానికి ప్రభు ఈ లోకమునకు అరుణోదయ దర్శనం ఇచ్చాడు. కొంతమంది శరీరము చెప్పినట్లుగా నడుచుకుంటారు, ఆత్మ చెప్పినట్లు నడుచుకోరు. మనిషిని మనం చూస్తే ఆ మనిషిని చూసి శత్రుత్వంగా పెట్టుకుంటారు. ఆ మనిషిలో కాదండి, ఆ మనిషి యొక్క శత్రుత్వం ఆ మనిషి కాదు, ఆ మనిషిలో ఏలుబడి చేస్తున్న అపవాదైన సాతానుడు మనిషికి పెడుతుంటాడు. అందుకనే ఒకరికొకరు సమాధానముగా ఉండండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకొని నిన్ను దేశించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటాడు ప్రభు. శత్రువు చేతిలో నుంచి విడిపించటానికి, దేశించే వారి నుంచి విడిపించటానికి. లూకాలోనే 1వ అధ్యాయం 72లో కూడా దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవర్తన నోట పలికించెను. ఆదిలో నుండే పరిశుద్ధ ప్రవర్తన చేత ఆయన పలికించినట్లుగా రాయబడి ఉన్నది. ఎందుకంటే లోకములో ఎక్కడ కూరుకుపోయారంట? పాపములో, వ్యసనాలు. మనందరికీ తెలుసు, వాక్యము చెబుతున్నటువంటి మాటలో అబ్రహాముతో కలిసి లోతు వారందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు, అబ్రహాము గొర్రెల కాపర్లు, లోతు గొర్రెల కాపర్లు. వీళ్ళకి అప్పటి నుంచే పడట్లేదు. అయితే ఒక నిబంధన చేసుకుందాం మన మధ్యలో. లోతుతో అంటున్నాడు, లోతు నీవు నీ నచ్చిన ప్లేస్కి వెళ్ళు, నేను నాకు నచ్చినటువంటి ప్లేస్లో నేను ఉంటానని చెప్పినప్పుడు దూరం నుంచి చూస్తున్నాడు లోతు దూరం నుంచి చూస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో అక్కడ పచ్చిక బయళ్ళు కనపడుతున్నాయి, నీటి వనరులు కనపడుతున్నాయి. అయితే అక్కడ బాగుంది, పశువులు మేయటానికి, నీటి వనరులు బ్రతకటానికి చక్కగా ఉంటుందని అనుకున్నాడు. కానీ ఈ సొదొమ గొమొర జంట పట్టణాలలో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భయంకరమైనటువంటి పాపమును కూరుకుపోయి ఉన్నది. భయంకరమైనటువంటి పాపపు మనుషులు. అటువంటి పాపపు మనుషుల మధ్యలో లోతు భార్య, లోతు కుటుంబం అంతా కలిసి అక్కడ నివాసము చేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏగిలి వారిని పంపించారు. అబ్రహాం అడుగుతున్నాడు, ప్రభువా ఏగిలి వారు వచ్చి ఉన్నారు, ఏంటి కారణం అంటే, నీకు చెప్పుకోకుండా నేను ఏదైనా చేస్తానా? నా దాసుడికి చెప్పకుండా. చెబుతూ అంటున్నారు, అయ్యా ఒకవేళ 100 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని పాడు చేస్తావంటే ప్రభు అంటాడు, 90 మంది ఉన్న నేను పాడు చేయను అంటాడు. అలాగే ప్రారంభమైతే ఇదిగో 10 మంది ఉన్న నేను పాడు చేయను అంటాడు. వాక్యం చెప్తున్న మాట వాస్తవానికి ఎందుకు చెప్తున్నామంటే, పాపం అక్కడ వెచ్చలవిడిగా ఉంది. సొదొమ గొమొర పట్టణం భయంకరమైన పాపం. అందుకనే వాక్యం చెప్తున్న మాట, ఈ ప్రాంతాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో. చీకటిలో కూరుకుపోయారు. పాపపు బలహీనతలు చుట్టూ పాపం పొంచి ఉంది. ఆ పాపమును విడిపించడానికే లోక రక్షకుడిగా దిగి వచ్చాడు ఆయన. మీరు చదివితే 19వ అధ్యాయంలో 23వ వచనంలో చదివితే, లోతు సోయారుకు వచ్చినప్పుడు
ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. సరే, సోయారికి వచ్చిన తర్వాత లోతు అక్కడి నుంచి సొదొమ గొమొర పట్టణాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత లోతు జీవితంలో ఏం ఉదయించిందంట? అరుణోదయ దర్శనం. ఈయనకేమో అరుణోదయ దర్శనం ఉదయించింది. అక్కడున్న పాపములో ఉన్న వారందరూ కూడా అగ్నిగంధకాల్లో కాలిపోయి దాన్ని సంపూర్ణముగా కాల్చి పతనం చేసినట్లుగా రాయబడి ఉన్నది. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, పైనున్న ఆయన మనకు అరుణోదయ దర్శనం కలిగి ఉన్నాడు. పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం ఒకటి చెప్పినటువంటి మాట, ఇదిగో ప్రభునందు భయభక్తులు కలిగిన వారి మీద. 2, వాక్యమును బోధిస్తూ వాక్యానుసారంగా నడుచుకున్న వారి మీద అరుణోదయ దర్శనం కలుగుతుంది. ఇదిగో ఆ అరుణోదయ దర్శనము కలిగి ఉన్నప్పుడు శత్రువుల చేతుల నుంచి విడిపించి దూషించే వారి మధ్యలో నుంచి నిన్ను తప్పిస్తాడు. 3వది, మన 4 విషయంలోకి వచ్చాలకే, ఇదిగో పాపములో ఉన్నటువంటి జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చి ఆయన నీతిమంతులుగా మార్చగలిగినవాడు. కాబట్టి ఈరోజు నీకును నీ కుటుంబానికి ఆ అరుణోదయ దర్శనము కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ప్రతి శాపము నుండి తప్పించి క్రీస్తు మహిమ చేత నింపబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా అయ్యా, మాకు పైనున్న అరుణోదయ దర్శనము కలిగినటువంటి అనుభవం ఎంతమందిలో ఉన్నది? ఎంతమంది రక్షించబడ్డారు? ఇంకా రక్షణ లేని వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకా నాయన చీకట్లో కూరుకుపోయి మరణాఛాయల్లో నిలిచిన వారిని విడిపించడానికే ఈ శుభవర్తమానము తెలియజేస్తున్నాం. ఈ శుభవర్తమానం అనేక మందికి ఆశీర్వాదకరముగా వినిన వారి జీవితంలో అయా మీ అరుణోదయ దర్శనము అనుభవించేటట్లు మీ కృపతో నింపమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోము నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ